హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే ప్లేస్ అయితే స్వీట్ లవర్స్కి చాలా అంటే చాలా నచ్చుతుంది. అదే ఓల్డ్ ఆఫ్ మైసూర్ పాక్. ఈ ప్లేస్కి ఎవరైనా ఖచ్చితంగా మైసూర్ వెళ్తే మైసూర్ నుంచి చాలా దగ్గర, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. మైసూర్ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ. సో ఎవరికైనా స్వీట్ లవర్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. నేనైతే ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ మైసూర్ పాక్ ఎలా రెడీ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ఎలా పుట్టింది మైసూర్ పాక్, అలాగే మైసూర్ పాక్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని నాకైతే తెలియని కూడా తెలీదు ఈ ప్లేస్కి వెళ్ళేంత వరకు. సో ఈ వీడియోలో అయితే మొత్తం ప్రాసెస్, టైప్స్ ఆఫ్ మైసూర్ పాక్, ఎక్కడ పుట్టింది, ఎలా జరిగింది అనే స్టోరీ మొత్తం మీకైతే చెప్తాను. ఈ స్వీట్ మైసూర్లోనే పుట్టింది కాబట్టి మైసూర్ పాక్ అని పేరు వచ్చిందంట. సో ఒకప్పుడు రాజు వాళ్ళ కుక్ని ఏదైనా వెరైటీగా స్వీట్ చేసి పెట్టమని అడిగితే ఆయనకి ఆ టైంలో శనగపిండి, చక్కెర, అలాగే నెయ్యి, ఈ 3 ఐటమ్స్ ఉన్నాయంట. సో ఆయన ఏం చేశాడు, అవన్నిటినీ చక్కెర పాకం చేసి శనగపిండినేసి కొంచెం నెయ్యేసి బాగా ఉడకనిచ్చి సో ఒక స్వీట్ లాగా చేశాడనమాట. సో రాజుకి ఆ ఐటమ్ చాలా బాగా నచ్చేసిందంట. వెంటనే తనని ఏంటి స్వీట్ పేరేంటి అని అడిగితే ఆయన ఏదో కాసేపు ఆలోచించి మైసూర్ పాక్ అని చెప్పేశాడంట. సో అప్పటి నుంచి ఆ స్వీట్కి మైసూర్ పాక్ అని పేరు వచ్చిందంట. సో ఆ స్వీట్కి ఆ పేరు వచ్చింది. తర్వాత ఆ స్వీట్ టేస్ట్ చాలా బాగుండడం వల్ల అది అన్ని చోట్లకి స్ప్రెడ్ అయింది. ఎక్కడికి వెళ్ళినా మీకు మైసూర్ పాక్ అనేది కామన్గా చూస్తారు స్వీట్స్లో. సో ఈ విధంగా అయితే మైసూర్ పాక్ స్టోరీ అనేది జరిగిందనమాట. ఈ వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ వస్తే మీకు చాలా టైప్స్ ఆఫ్ మైసూర్ పాక్స్ ఉన్నాయి. నెయ్యి మైసూర్ పాక్, ప్లెయిన్ మైసూర్ పాక్, స్పెషల్, కాజు మైసూర్ పాక్, ఇంకా ఏవేవో చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి హాఫ్ 250 గ్రామ్స్ వచ్చేసి, బేసిక్ వచ్చేసి 250 గ్రామ్స్ 250 రూపీస్ ఉంది. ఇంకా మిగిలినవి ఫ్లేవర్ని బట్టి కాస్ట్ అయితే మారాయి. ఇంకా నమ్కీన్స్ కూడా ఉన్నాయి మనకి ఇష్టమైన. ఇది స్టోరీ మీకు నచ్చిందా?